జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అమానుషమని రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జనసేన నాయకులు ఆకుల వెంకటరమణ పేర్కొన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో కాశ్మీర్లోని ఉగ్రవాదుల పర్యాటకులను హతమార్చడం అమానుషమైన ఘటనని తీవ్రంగా ఖండిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాకినాడ బానుగుడి సెంటర్ నుండి 2 టౌన్ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యాటకులను ఉగ్రవాదులు అతి దారుణంగా హతమార్చడం బాధాకరమని, ఇది మానవత్వానికే మాయన మచ్చని అన్నారు. ఉగ్రదాడి క్షమించరానిదని, ఎవరు ఇలాంటి ఘటనలకు ఆక్షేపించరని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బడే వెంకటకృష్ణ, ఆకుల శ్రీనివాస్, శ్రీమన్నారాయణ, అట్ల సత్యనారాయణ, జాన్వి, బండి సుజాత, లీలా తదితరులు పాల్గొన్నారు. పిలుపునిచ్చారు. మనకి ఉగ్రవాదుల దాడిలో మన దురదృష్టకరమైన మన సోదరులు విశాఖపట్నం చెందిన చంద్రమౌళి గారు, కావలికి చెందినటువంటి సోమశెట్టి మధుసూదన్ రావు గారు, వారితో పాటు మొత్తం 28 మంది మన సోదరులని హతమార్చడం చాలా దురదృష్టకరం. ఇటువంటి దాన్ని మనం గుర్తించాలి. ఈ ఉగ్రవాది యొక్క చర్యను మనం అంతమొందించాలి. ఇలాగే మొన్న ఇటీవల కాలంలోనే ఒక పర్యాటకానికి వెళ్ళినటువంటి 6 రోజులు పెళ్ళైనటువంటి ఒక యువజంటను కూడా హతమార్చడం జరిగింది. ఇంత దురదృష్టమైన పరిస్థితి మనం ఖండిస్తూ మనం అందరం సంఘీభావం తెలుపుతూ ఏకస్థిరమై ఎవరైతే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ ప్రభుత్వం కఠినంగా శిక్షించి మన చనిపోయినటువంటి కుటుంబాలకు మన జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ గారు. నిజంగా భారతదేశంలో ఇటువంటి దాడులు రానున్న రోజుల్లో జరగడానికి అవకాశం లేకుండా ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళని పబ్లిక్గా ప్రజల మధ్యన ఉరి తీయాలని చెప్పి మేమందరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు కాకినాడ సిటీ అధ్యక్షుడు మరియు రాష్ట్ర పౌరశాఖ చైర్మన్ శ్రీ తోట సుధీర్ గారి ఆధ్వర్యంలో కాకినాడ సిటీలో ఈరోజు బానుగుడి సెంటర్ నుంచి 2 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ చేస్తూ సంతాపం తెలియడం జరుగుతుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు 2వ రోజుగా రేపు, 3వ రోజుగా ఎల్లుండి మనోహారం చేసి ఈ చనిపోయిన 28 మందికి కూడా మేము సంతాపం తెలియజేయడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ రానున్న రోజుల్లో ఇటువంటి చర్యలు చేయాలంటే ఉగ్రవాదులు కూడా భయపడే విధంగా దీనికి ప్రతిచర్య దాడులు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ జై జనసేన. ఒక రకమైన సంక్షోభం సృష్టించే విధంగా అక్కడ టెర్రరిస్టులు చేశారు. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న ముస్లిమ్స్ ఎవరైనా సరే ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ముస్లింస్ని రెచ్చగొట్టే విధంగా చేశారు ఈ సంఘటన. ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాం, పాకిస్తాన్ ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అయినా, హిందువులైనా, క్రిస్టియన్స్ అయినా, భారతీయులు వీళ్ళ ముగ్గురు ఐక్యతతో పోరాడుతూ ఉంటాం. మేము మాకు చిన్న చిన్న గొడవలు రావచ్చు, కానీ ఈ దేశంలో ఉన్నట్టు ప్రతి ఒక్కరు కూడా భారతీయులని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ టెర్రరిస్టులకి సరైన తీర్పు ఇవ్వాలంటే ప్రభుత్వం వాళ్ళని తక్షణమే ఎంక్వైరీ చేసి వాళ్ళని పట్టుకుని నడి రోడ్డుపై ఉరి చేసే విధంగా అందరూ ఏ రోజు ర్యాలీ చేస్తున్నాం. దీనికి నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా నమస్కారం.